హలో స్టూడెంట్స్, రింగ్ థియరీలో 12th వీడియో ఇది. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు, ఐడియల్ డెఫినేషన్ చూశారు. ఐడియల్ డెఫినేషన్ ఏమని చెప్పాం మనం? ఆర్ అనేది రింగ్ అవుతుంది, యు అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆర్కి ఐడియల్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. సెకండ్ కండిషన్ ఏంటి? ఏ బిలాంగ్స్ టు యూ కామా ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఇంప్లైస్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, మన 2 క్లాసెస్ నుంచి కూడా ఇవే చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సో ఐడియల్ డెఫినేషన్ అది. ఐడియల్ డెఫినేషన్ అయిన తర్వాత మళ్ళా జీరో ఐడియల్స్ ఉంటాయి అని, జీరో ఐడియల్ లేదా ట్రివియల్ ఐడియల్, తర్వాత ప్రాపర్ ఐడియల్స్, ఇంప్రాపర్ ఐడియల్. ఇంప్రాపర్నే యూనిట్ ఐడియల్ అని కూడా అంటారు, దీన్నే యూనిట్ ఐడియల్ అని కూడా అనొచ్చు. వీటి గురించి కూడా చూసాం మనం. సింగిల్టన్ జీరో అనేది ఒక ఐడియల్ అవుతుంది, ఆ ఐడియల్ని జీరో ఐడియల్ అంటారని. రింగ్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది? తనకు తానుగా ఒక ఐడియల్ అవుతుంది, దాన్ని ఇంప్రాపర్ అని కానీ యూనిట్ అని కానీ అంటారు అని. తర్వాత ప్రాపర్. ఇవి రెండూ కాకుండా మిగిలిన కొన్ని ఐడియల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలని ఏం కాదు, ఒకవేళ ఉంటే వాటిని ఏమంటారు? ప్రాపర్ ఐడియల్స్ అంటారని కూడా మనం చూసాం మనం. తర్వాత ఒక థీరం చెప్పాను, మీకు గుర్తుందో లేదా? ఇంపార్టెంట్ థీరం అని చెప్పాను. ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని ఒక థీరం చేసాం మనం. అంటే నీకు వాడు ఇచ్చింది రింగ్ కాకుండా ఫీల్డ్ అని తెలుసు అనుకోండి, ఫీల్డే ఇచ్చేస్తాడు. రింగ్ కాదు, రింగ్తో పాటుగా ఫీల్డ్ కండిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫీల్డ్ ఇచ్చినప్పుడు అసలు ప్రాపర్ ఐడియల్స్ అనేవి ఉండవు. అసలు మీకు 2 ఐడియల్సే ఉంటాయి ఫీల్డ్కి. ఒకటి జీరో ఐడియల్ అవుతుంది, 2 ఇట్ సెల్ఫ్ యూనిట్ ఐడియల్ అవుతుంది, అంటే ఇంప్రాపర్ ఐడియల్ అవుతుంది తప్పించి ప్రాపర్ ఐడియల్స్ అనేవి ఫీల్డ్కి ఉండవు అని మనం ప్రూవ్ చేస్తాం. గుర్తుందమ్మా అది? తర్వాత ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది, కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. దాంతోపాటుగా ఏ అనే ఒక ఎలిమెంట్ ఆర్లో తీసుకున్నారు, ఏ బిలాంగ్స్ టు ఆర్. అలా అయినప్పుడు ఆర్ఏ కాలిక్యులేట్ చేసిన లేదా ఏఆర్ కాలిక్యులేట్ చేసిన ఏదైనా చెప్పొచ్చు, ఆర్ఏ అయినా చెప్పొచ్చు, ఏఆర్ అయినా చెప్పొచ్చు. ఆర్ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో R1, R2, R3 అలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అన్నీ ఉంటాయి, ఏబీసీలు కూడా అన్నీ ఉన్నాయనుకోండి. సో ప్రతి ఎలిమెంట్ తీసుకుని ప్రక్కన ఏ రాస్తారు, సెకండ్ ఎలిమెంట్ తీసుకుని ప్రక్కన ఏ రాస్తారు, థర్డ్ ఎలిమెంట్ తీసుకుని ప్రక్కన ఏ రాస్తారు, అలా ఉంటాయి. అలా ఉంటే ఈ సెట్ కూడా ఏమవుతుంది? ఐడియల్ అవుతుంది అని 11th వీడియోలో మనం చెప్పాం. నెక్స్ట్ మరొకటి చెప్పాను, 1 అనే ఎలిమెంట్ ఐడియల్లో ఉంటే ఆటోమేటిక్గా U = R అయిపోతుంది అని కూడా ఒక థియరం మనం చేస్తాం. సో ఇప్పుడు నేను చెప్తున్న థియరంకి ఇవన్నీ కావాలి మనకి. సో మరలా చెప్తున్నాను, ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. 2 ఎలిమెంట్స్ ఏ సెట్ని అయితే నువ్వు ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావో వాటి సబ్ట్రాక్షన్ కూడా అదే సెట్లో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రింగ్ నుంచి ఒక ఎలిమెంట్ వస్తుంది, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. ఐడియల్ నుంచి ఒక ఎలిమెంట్ వస్తుంది, ఐడియల్ నుంచి అంటే ఐడియల్ అని చెప్పాలనుకున్న సెట్ నుంచి ఒక ఎలిమెంట్ వస్తుంది, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. వాటి ప్రొడక్ట్ మీరు ఎట్లా కాలిక్యులేట్ చేసినా కూడా, అంటే ఏఆర్ కాలిక్యులేట్ చేసినా ఆర్ఏ కాలిక్యులేట్ చేసినా కూడా అదే సెట్లో ఉంటే అప్పుడు ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ని ఏమంటామంటే ఒక ఐడియల్ అని చెప్తారు. దాంట్లో మరలా రైట్ ఐడియల్ ఉంటుంది, లెఫ్ట్ ఐడియల్ ఉంటుంది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ చెప్పే థియరంకి అది అవసరం లేదు. ఇంకేం చెప్పాం మనం? ఒక ఐడియల్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ ఉండదు అనే విషయం క్లారిటీగా తెలియదు. 0 బార్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ 1 కూడా ఉంటే 1 ఉంటుందో లేదో విషయం మనకి తెలియదు. నీకు కరెక్ట్గా తెలుసు 1 ఉంటుందని తెలిస్తే U = R అయిపోతుంది. అంటే ఐడియల్ దేనికి ఈక్వల్ అయిపోతుంది? రింగ్కి ఈక్వల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీరో ఐడియల్ అంటే తెలుసు, ప్రాపర్ ఐడియల్స్ అంటే తెలుసు, ఇంప్రాపర్ ఐడియల్ అంటే తెలుసు. సింగిల్టన్ జీరో మాత్రమే ఉంటే దాన్ని జీరో ఐడియల్ అంటారు. ఇట్ సెల్ఫ్ ఆర్ తనకు తాను ఒక ఐడియల్ అవుతుంది, దాన్ని ఇంప్రాపర్ ఐడియల్ అంటారు. ఈ రెండు కాకుండా ఇంకా ఐడియల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే వాటిని ప్రాపర్ ఐడియల్స్ అని అంటారు. మీరు చూసిన థియరం ఏంటి? ఒక ఫీల్డ్ వాడు రింగ్ కాకుండా ఫీల్డే ఇస్తే ఫీల్డ్కి 2 ఐడియల్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి జీరో ఐడియల్ ఉంటుంది, రెండవది ఇంప్రాపర్ ఐడియల్ ఉంటుంది తప్పించి ప్రాపర్ ఐడియల్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ అని ఇచ్చాడు. ఏ అనేది ఆర్లో ఉంటే ఆర్ఏ కానీ ఏఆర్ కానీ ఏమవుతుంది, అది కూడా ఒక ఐడియల్ అవుతుంది. ఆర్ఏ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కి సబ్సెట్ అవుతుంది. తర్వాత మీరు థియరం చేశారు, ఆ థియరం ప్రకారం ఆర్ఏ అనేది కూడా ఒక ఐడియల్ అవుతుంది. దేనికి? ఆర్ అనే కాంపిటేటివ్ రింగ్కి. ఓకే, నెక్స్ట్ థియరం చేద్దాం. థియరం చూడండి. ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అని ఇచ్చాడు. దీనికి ముందు ఒక థియరం చెప్పాను, అది కాంపిటేటివ్ రింగే, యూనిటీ లేదు. దీని ముందు థియరం ఏంటి? ఆర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్, ఏ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్. ఆ థియరంలో యూనిటీ అనేది ఉండదు. యూనిటీ గురించి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ యూనిటీ గురించి చెప్తున్నాను. సో కంపల్సరీ ఒక కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే 1 అనే ఎలిమెంట్ ఉండాలి రింగ్లో. కాంపిటేటివ్ కూడా ప్రాపర్టీ కూడా జరిగితే అది ఫీల్డ్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. దాంట్లో కనుక నో ప్రాపర్ ఐడియల్స్ ఉంటే, అంటే ప్రాపర్ ఐడియల్స్ లేకపోతే అప్పుడు అది ఏమవుతుందంటే ఫీల్డ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? దీనికి ఇప్పుడు రాసిన థియరంకి రివర్స్ థియరం మనం చెప్పేస్తాం. ఏం చెప్పాం? ఏ ఫీల్డ్ హ్యాజ్ నో ప్రాపర్ ఐడియల్స్, దానికి ప్రూఫ్ ఇచ్చాం మనం. ఫీల్డ్ అయితే ప్రాపర్ ఐడియల్స్ ఉండవు, ఫీల్డ్ అయితే ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అన్నదానికి మనం ప్రూఫ్ ఇచ్చేస్తాం. ఇక్కడేంటి? ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు? కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీలో ప్రాపర్ ఐడియల్స్ లేవట. ప్రాపర్ ఐడియల్స్ లేకపోతే ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. దానికి ఆపోజిట్లో ఉంటుంది ఇంచుమించుగా. అదేంటి? ఫీల్డ్ అయితే ప్రాపర్ ఐడియల్స్ ఉండవు. ఇక్కడేంటి? ప్రాపర్ ఐడియల్స్ లేవు కాబట్టి ఫీల్డ్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఈ కండిషన్ అడిషనల్గా ఉండాలి. ఏంటి? కాంపిటేటివ్ రింగ్ అవ్వాలి, 1 కూడా ఉండాలి. ప్రూఫ్ చూడండి. లెట్ ఎఫ్ బి ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఇంకా ఏమైనా తీసుకోవాలా? సచ్ దట్ అంటే ఇంకా ఎడిషనల్గా చెప్తున్నాడు, ఏదో కండిషన్ చెప్తున్నాడు. కండిషన్ ఏంటి? ఎఫ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అని కూడా తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 4 కండిషన్స్ ఉన్నాయి. రింగ్ అవుతుంది, కాంపిటేటివ్ అవుతుంది, 1 ఉంది, ప్రాపర్ ఐడియల్స్ లేవు. టోటల్గా 4 కండిషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఏం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది మనకి. వినండి అమ్మా. ఫీల్డ్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అవ్వాలి, అంతేనా? సెకండ్ ఏం కావాలి? కాంపిటేటివ్ ఉండాలి. థర్డ్ ఏంటి? 1 అనే ఎలిమెంటు రింగ్లో ఉండాలి. ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి? 0 నాట్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు రింగ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకున్నాం అనుకోండి, ఆర్ సచ్ దట్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అవర్. ఈ అన్ని కండిషన్లు జరిగితేనే ఫీల్డ్ అంటారు. తెలుసుగా మీకు ఫీల్డ్ డెఫినేషన్. మరలా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అవ్వాలి, ఆర్ అని తీసుకున్నాను. రింగ్లో కాంపిటేటివ్ ఉండాలి, 1 ఉండాలి అంటే యూనిటీ ఉండాలి.
ఇన్వర్స్ ఉండాలి. ఇన్వర్స్ అంటే అన్ని ఎలిమెంట్స్కి కాదు, జీరోకి మన ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి జీరో కాని ఎలిమెంట్ కనుక నువ్వు రింగ్లో తీసుకుంటే, ఆర్లో తీసుకుంటే దానికి ఇన్వర్స్ కూడా ఆర్లోనే ఎగ్జిస్ట్ కావాలి. ఇన్వర్స్ అంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1. నువ్వు ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి ఈ థియరంలో? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రింగ్ అవ్వాలి. అవుతుందా? వాడు రింగ్ అనే ఇచ్చాడు. సెకండ్, కాంపిటేటివ్ అవ్వాలి. అవుతుందా? కాంపిటేటివ్ రింగే ఇచ్చాడు. థర్డ్, 1 ఉండాలి. 1 కూడా ఉంది. ఇంకేం ప్రూవ్ చేయాలి? జీరో కాని ఎలిమెంట్ తీసుకుని దానికి ఇన్వర్స్ ఉందని చెప్తే చాలు. ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అవుతుందని చెప్తే చాలు. అప్పుడు ఆ ఎఫ్ అనే ఎఫ్ అనే రింగ్ ఏమైపోతుంది? ఫీల్డ్ అవుతుంది. చూడండి సార్, లాస్ట్ కండిషన్ ఒకటి చెప్తే చాలు. ఈ థియరం ఏం లేదు, జస్ట్ లాస్ట్ కండిషన్ చెప్తే థియరం అయిపోయినట్టు. లెట్ 0 నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎఫ్. జీరో కాని ఎలిమెంట్ని తీసుకున్నాను. జీరో కాని ఎలిమెంట్కి మనం ఇన్వర్స్ చెప్పగలం కాబట్టి తీసుకున్నారు. కంక్లూజన్ మధ్యలో ఏం వస్తుంది అనే విషయం వాడికి అనవసరం. కంక్లూజన్లో నీకు ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కావాలి. ఆ ఎలిమెంట్ ఇంటూ ఏ లేదా ఏ ఇంటూ ఆ ఎలిమెంట్ ఆన్సర్ నీకు 1 రావాలి. 1 వస్తే థియరం అయిపోయినట్టు. చూడండి, దీనికి ముందు ఒక థియరం చెప్పాను. ఏంటి? ఆర్ అనేది రింగ్ అవుతుంది ప్లస్ కాంపిటేటివ్. ఏ అనేది ఆర్లో ఉంటే ఆర్ఏ అనేది ఏమైపోతుంది? ఐడియల్ అవుతుంది అని దీని ముందు థియరం అదే కదా మనం చేసాం. సో ఆర్ అనేది రింగ్ విత్ కాంపిటేటివ్, ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ఏ కానీ ఏఆర్ కానీ ఏదైనా సరే ఐడియల్ అవుతుంది. దాని ప్రూఫ్ మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, ఎఫ్ అనేది కాంపిటేటివ్ రింగ్ అవుతుంది విత్ యూనిటీ నాకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఏనే ఒక ఎలిమెంట్ అదే సెట్లో అదే రింగ్లో తీసుకున్నారు, అది నాట్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ మనకి తీసుకున్నారు. యాక్చువల్గా నాట్ ఈక్వల్ టు 0 కూడా అవసరం లేదు థియరంకి, ముందు థియరంకి. ఇప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఎఫ్ ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్. మీకు ఎఫ్ఏ అనేది కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, మీకు ఆ నొటేషన్ అర్థం కాలేదనుకోండి, మీరు ఆర్ అని తీసుకోండి. మీ క్లారిటీ గురించి మనం ఆరే తీసుకుంటాను. అంటే ఎఫ్ మీకు అలవాటు లేదు కాబట్టి ఆర్. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆర్ అవుతుంది. వీ హ్యావ్ టు షో దట్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్. ఆర్ఏ నొటేషన్ జనరల్గా చాలామందికి ఆర్ఏ నొటేషన్ అలవాటు. మళ్ళీ ఆర్ఏ కాకుండా ఎఫ్ఏ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమని ఆర్ఏ అనేది ఒక ఐడియల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? దీని ముందు థియరం అది. మీకు ఈ థియరం ఎస్ఏలో ఇచ్చాడు అనుకోండి, దీని ప్రూఫ్ మొత్తం రాయాలి. కాదు, షార్ట్ ఆన్సర్లు ఇచ్చాడు అనుకోండి, రాయక్కర్లేదు, అలా ఉంచేస్తే సరిపోతుంది. రైట్ దిస్ థియరం ప్రూఫ్ ఇఫ్ నెససరీ. నెససరీ అంటే నీకు నెససరీ అని కాదు, ఎస్ఏలో ఇస్తే కనుక రాయి, షార్ట్ ఆన్సర్లు ఇస్తే కనుక అవసరం లేదని దాని ఉద్దేశం. నాకు అవసరం లేదు కాబట్టి రాయనంటే కుదరదు. సో ప్రస్తుతానికి మనకి ఏం వచ్చేసింది? ఐడియల్ అయిపోయింది. నీ దగ్గర ఒక ఐడియల్ వచ్చేసింది. నెక్స్ట్, ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ అవుతుంది. ఓకే, ఏంటి ఇప్పుడు? యూనిటీ కూడా ఉంది. అయితే ఏంటి? సచ్ దట్ ఇంకేంటి? ఆర్ హ్యాజ్ నో ప్రాపర్ ఐడియల్స్. ఈ కండిషన్ ఉంది, అదే రాస్తాను చూడండి. సిన్స్ కానీ, సిన్స్ అంటే ఇక్కడ కానీ ఏదో చెప్తున్నాడు. ఆర్ హ్యాజ్ నో ప్రాపర్ ఐడియల్స్. నో ప్రాపర్ ఐడియల్స్, వాడు అదే ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆర్లో ప్రాపర్ ఐడియల్స్ ఉండవు. ఆర్కి ఏమైనా ఐడియల్ దొరికిందనుకోండి, అది అయితే 0 అవుతుంది లేదా ఇట్ సెల్ఫ్ అవుతుంది. తప్పించి ప్రాపర్ ఐడియల్స్ మధ్యలో ఐడియల్స్ ఉండవు అని వాడే ఇచ్చేసాడు. కానీ నీకు ఒక ఐడియల్ దొరికింది. ఏంటి? ఆర్ఏ అనేది ఐడియల్. అదే ఐడియల్ ఎలా అయింది? దీని ముందు చెప్పిన థియరం ప్రకారం నీకు ఒక ఐడియల్ దొరికింది. మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? నీకు ఐడియల్ దొరికితే అది ప్రాపర్ ఐడియల్ మాత్రం అవ్వదు అని వాడే ఇచ్చాడు. ప్రాపర్ ఐడియల్ అవ్వదు అంటే అది ఇంకెన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఐడియల్కి? అయితే 0 అవుతుంది లేదా ఇట్ సెల్ఫ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ లేదా దేర్ ఫోర్ ఎలా అన్న పర్వాలేదు, దేర్ ఫోర్ ఆర్ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 0 అన్న అవ్వాలి, లేదా ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ అన్న అవ్వాలి. ప్రాపర్ ఐడియల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి క్లియర్లీ,
జాగ్రత్తగా వినండి, చిన్న పాయింట్ ఒకటి ఉంటుంది. 1 బిలాంగ్స్ టు ఆర్, కరెక్టేనా? ఇప్పుడు దాకా వాడలేదు వాడిని, ఇప్పుడు వాడుతున్నాం. యూనిట్ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది కదా, ఇప్పుడు దాకా ఇప్పుడు వాడేస్తున్నాం అని కూడా. 1 అనేది ఆర్లో ఉంది. మీకు ఆర్ఏలో ఉండే ఎలిమెంట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పాను. ఆర్లో నీకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఏ, సెకండ్ ఎలిమెంట్ ఇంటూ ఏ, థర్డ్ ఎలిమెంట్ ఇంటూ ఏ, ఫోర్త్ ఎలిమెంట్ ఇంటూ అలా ఉంటాయి ఆర్ఏలో ఉండే ఎలిమెంట్స్. నీ దగ్గర ఆర్ఏ అనే ఒక ఐడియల్ ఉంది, బాగుంది. నీ దగ్గర 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉన్నట్టు కరెక్ట్గా తెలుసు, ఖచ్చితంగా తెలుసు, వాడు ఇచ్చాడు. అప్పుడు దట్ ఇంప్లైస్, చూడండి ఈ కాన్సెప్ట్ ప్రకారం 1 ఇంటూ ఏ అనే ఎలిమెంటు ఎక్కడ ఉంటుంది? ఆర్ఏలో ఉంటుందిగా. ప్రక్కన ఏ పెట్టిన ఆర్ఏలోకి వచ్చేస్తుంది. 1 ఇంటూ ఏ అంటే ఎంత? ఏనే కదా, అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ. అండ్ ఏ మాత్రం జీరో కాదు, ఇక్కడ నువ్వు జీరో కాని ఎలిమెంటే తీసుకున్నావు. అంటే ఆర్ఏలో ఏ అనే ఎలిమెంట్ ఉంది, అంతేకాకుండా ఏ జీరో కాదు. అంటే జీరో కాని ఎలిమెంట్ ఆర్ఏలో ఉంది అంటే ఇది జరిగే అవకాశం ఉందా? ఇది లేదు, ఇది జరగాలి. ఇది అవకాశం లేదు. కారణం ఏంటి? ఆర్ఏలో నాకు ఒక ఎలిమెంట్ తెలుసు, ఏంటి? ఏ అనే ఎలిమెంట్ తెలుసు, జీరో కాని ఎలిమెంట్ ఇంకోటి తెలుసు, కాబట్టి ఇది అవ్వదు. దేర్ఫోర్ ఆర్ఏ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో, ఇది జరగదు. దేర్ఫోర్ లేదా దట్ ఇంప్లైస్ ఏం జరుగుతుంది? ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ఏ వాల్యూ ఆర్కి ఈక్వల్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్ ఉన్న చోట అవసరాన్ని బట్టి ఆర్ఏ రాసుకోవచ్చు, ఆర్ఏ ఉన్న చోట అవసరమైతే ఆర్ రాసుకోవచ్చు, అది నీ ఇష్టం. నేను ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే, వీ నో దట్ మనకేం తెలుసు? 1 బిలాంగ్స్ టు ఆర్ అని తెలుసు కదా, వాడు చెప్పాడు యూనిటీ కూడా ఆర్లో ఉంది అని, అదే రాశాను 1 బిలాంగ్స్ టు ఆర్. దట్ ఇంప్లైస్ నేనేం ప్రూవ్ చేశాను? ఆర్ అన్నా ఆర్ఏ అన్నా రెండూ ఒకటే, ఇదంతా చెప్పిందే దాని గురించి మనం. ఇప్పుడు నేను 1 బిలాంగ్స్ టు ఆర్ ఉన్న చోట ఆర్ఏ రాసేసాను, సిన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ. ఓకేనా? ఇంప్లైస్ 1 ఆర్ఏలో ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ఏది ఉన్నా నాకు అనవసరం. ఆర్ఏలో ఉండాలంటే ఆర్లో ఉన్న ఎలిమెంటు ప్రక్కన ఏ ఉండాలి. ఏ ఎలిమెంట్ ఉందో నాకు అనవసరం. 1 ఉందా, 2 ఉందా, -1 ఉందా, అది ఫార్మేషన్ ఎలా ఉండాలి, ఎలా ఫార్మేట్ అయి ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆర్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ ఇంటూ ఏ అని ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఏదో దానికి ఈక్వల్ అవుతుంది, కాబట్టి బి ఇంటూ ఏ ఫర్ సమ్ బి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? దట్ ఈక్వల్ టు బిఏ ఉన్న చోట ఏబి రాస్తున్నాను. అలా రాసుకోవచ్చా? కాముటేటివ్ కూడా ఇచ్చాడు వాడు, కాముటేటివ్ కూడా వాడేసాను, మొత్తం వాడేసాను దాన్ని. అంటే ఏమొచ్చింది? వే బి బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఫార్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అని వచ్చేస్తుంది. అదే కదా చెప్పాను. నువ్వు అక్కడ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నావు, ఆర్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలా? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అని ఎగ్జిస్ట్ అయితే చాలు. దట్ ఇంప్లైస్ B is the inverse of A in R. Therefore, R is a field. Field. ఇంపార్టెంట్ థియరం ఇది, మరలా చెప్తున్నాను చూడండి. థియరం కనుక షార్ట్ ఆన్సర్లో ఇస్తే కనుక ఈ ప్రూఫ్ రాయక్కల్లా, ఇంప్లైస్ ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని పెట్టేసండి. ఎస్ఐలో ఇచ్చాడు అనుకోండి, ఈ స్టెప్ రాయకుండా ఈ థియరం ప్రూఫ్ మొత్తం రాసేసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు మీరు. ఏమి ఇచ్చాడు? నీ దగ్గర ఒక కాంపిటేటివ్ రింగ్ ఉంది, 1 ఉంది, అదేవిధంగా దాంట్లో నో ప్రాపర్ ఐడియల్స్, అంటే ప్రాపర్ ఐడియల్స్ లేవు అని మనం తీసుకున్నాం, వాడు తీసుకోమని చెప్పాడు. నువ్వు ప్రూవ్ చేయవలసింది ఏంటి? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలంటే ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుని దానికి ఇన్వర్స్ ఉందని చెప్తే చాలు, చేయవలసింది అది. 2 తీసుకుంటే 1/2 అదే సెట్లో ఉంటుంది, 3 తీసుకుంటే 1/3 అదే సెట్లో ఉంటుందని చెప్పడమే ఇన్వర్స్ అది. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు 1 అయితే, లేదా బి ఇంటూ ఏ ఈక్వల్ టు 1 అయితే, రెండు కూడా ఆర్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఏ బికి ఇన్వర్స్ అవుతుంది, బి ఏకి ఇన్వర్స్ అవుతుంది, ఏ బికి ఇన్వర్స్ అవుతుంది, బి ఏకి ఇన్వర్స్ అవుతుంది. ఓవరాల్గా నువ్వు ఇన్వర్స్ ప్రాపర్టీని చెప్పినట్టే, అదే చెప్పాలి మనకి. సో ఏనే ఒక ఎలిమెంట్ ఆర్లో ఉందని తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ ఆర్ఏ అనేది ఏమవుతుందంటే ఐడియల్ అయిపోతుంది. అవసరమైతే ప్రూఫ్ రాస్తారు.
కానీ ఆర్కి 2 ఐడియల్స్ మాత్రమే ఉంటాయి, అయితే 0 అవుతుంది లేదా ఇట్ సెల్ఫ్ అవుతుంది. నీకు ఏం ఐడియల్ వచ్చింది? సమ్ ఆర్ అనే ఐడియల్ కూడా ఉందని వచ్చింది, కాబట్టి అది 0 కన్నా ఈక్వల్ అవ్వాలి, ఆర్ కన్నా ఈక్వల్ అవ్వాలి. నాకేం తెలుసు? 1 ఆర్లో ఉంది కదా, 2 సార్లు వాడతారు 1 అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. 1 ఆర్లో ఉంది కాబట్టి 1 ఇంటూ ఏ ఆర్ఏలో ఉంటుంది. అంటే 1 ఇంటూ ఏ వాల్యూ ఏ కాబట్టి ఏ ఆర్ఏలో ఉంది అంటే ఏ అనేది ఏం కాదు ఆర్ఏలో ఉంది, అండ్ ఏ అనేది ఏం కాదు 0 కాదని తీసుకున్నాం. సో 0 కాని ఎలిమెంట్ కూడా ఆర్ఏలో ఉంది అంటే ఆర్ఏ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ 0 కాకుండా ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఈ కండిషన్ అయ్యే అవకాశం లేదుగా, సెకండ్ కండిషన్ అవుతుంది. సో ఇక్కడి నుంచి నువ్వు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆర్ ఉన్న చోట ఆర్ఏ వాడుకోవచ్చు, ఆర్ఏ ఉన్న చోట ఆర్ వాడుకోవచ్చు. 1 అనేది ఆర్లో ఉంది కదా, అదే మళ్ళీ రాశాను. 1 అనేది ఆర్లో ఉంది అంటే ఆర్ఏలో ఉన్నట్టే, 1 అనేది ఆర్ఏలో కూడా ఉంది. ఆర్ఏలో ఉండాలంటే దాని ఫార్మేషన్ అంటే 1 ఎలా ఫామ్ అయి ఉంటుంది? ఏదో ఒక ఎలిమెంట్ ఇంటూ ఏ కింద ఫామ్ అయి ఉండాలి కదా. ఖచ్చితంగా ఆర్ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు అదే ఫార్మేషన్లో మనం రాయగలం, మనం రాయొచ్చు, అవకాశం ఉంది మనకి. సో కాబట్టి 1 ఈక్వల్ టు ఆ ఎలిమెంట్ ఏంటో తెలియదు కానీ ఒక ఎలిమెంట్ ఇంటూ మనం ఏగా రాయొచ్చు. ఆ ఎలిమెంట్ బి అని తీసుకున్నాను, ఇంటూ బిఏగా రాశాను, ఈక్వల్ టు బిఏగా. కాంపిటేటివ్ అని అన్నాడుగా, బిఏని ఏబీగా రాశాను. బిఏ అన్న ఏబీ అన్న రెండు ఒకటే. ఏం జరిగింది? బి అనే ఒక ఎలిమెంటు ఆర్లో మనకి ఎగ్జిస్ట్ అయింది. ఏబీ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు బీని ఏమంటామంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటారు. ఆర్ అనేది ఏమవుతుందంటే ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో థీరం చెప్తాను. A commutative ring with unity element. Commutative ring with unity element. Then R is a field if and only if R has no zero divisors. జాగ్రత్తగా చూడండి, ఇది ఇంపార్టెంట్ థీరం. అయితే ఈ థీరం మీరు కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వక్కర్లా, చెప్తున్నాను మీనింగ్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని వాడే ఇచ్చేసాడు. దానికి ముందున్నది ఎప్పుడు మనం తీసుకుంటాం కదా, ఇది తీసేసుకున్నాం, మన దగ్గర ఉంది. ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ కదమ్మా, ఫస్ట్ ఎజ్యూమ్ పార్ట్ ఏమవుతుంది? ఎజ్యూమ్ దట్ ఏమని ఎజ్యూమ్ చేసుకోవాలి? ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? ఏం ప్రూవ్ చేయాలి? ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. దీని ప్రూఫ్ నోట్స్లో ఆల్రెడీ చెప్పాను. ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని ప్రూఫ్ ఉంటుంది మీకు. 3 స్టేట్మెంట్స్ చెప్పాను మీకు. 3 స్టేట్మెంట్స్ చెప్పేసి దాంట్లో 3 స్టేట్మెంట్లు ఏది అడిగినా కూడా అదే ప్రూఫ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ థియరం ప్రూఫ్ మొత్తం రాస్తారు. ఇఫ్ నెసరీ కండిషన్ కాదు, ఖచ్చితంగా రాయాలి. ఫీల్డ్ అని వాడిచ్చాడు, తీసుకున్నాం మనం. ఎజ్యూమ్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్. ఏం ప్రూవ్ చేయాలి? నో జీరో డివైజర్స్ అనేవి ఉంటాయి అంటే జీరో డివైజర్స్ అనేవి ఉండవు అని ప్రూవ్ చేయాలి. ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్లో జీరో డివైజర్స్ ఉండవని ప్రూవ్ చేసే థియరం మీ దగ్గర ఉంది. లాస్ట్ 11th వీడియోలో చెప్పినట్టున్నాను. ఆ థియరం ప్రకారం ఆ ప్రూఫ్ మొత్తం రాస్తారు, అయిపోయింది. సెకండ్ పార్ట్ చూడండి. కాన్వర్స్లీ ఎజ్యూమ్ దట్ ఏంటి? సెకండ్ ఆ కండిషన్ అమ్మ. ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఏం ప్రూవ్ చేయాలి? నౌ హ్యావ్ టు షో దట్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ఎప్పుడు చేసాం? ఇప్పుడే చేసాం. అప్పుడు ఈ థియరం ప్రూఫ్ మొత్తం రాయాలి. ఈ థియరం ప్రూఫ్ రాసేటప్పుడు మధ్యలో ఇంకొక ప్రూఫ్ ఉంటుంది కదా, అది ఇంకా రాయక్కర్లేదు. మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏ థియరం అనేది ఒక్కటే వచ్చి అనుకోండి, అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోండి. కానీ యాక్చువల్గా అవసరం లేదు. అంటే ఏ ఫీల్డ్
ఎవ్రీ ఫీల్డ్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ అనే ఓల్డ్ థియరం ప్రూఫ్ రాస్తారు. ఆర్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ అంటే ఫీల్డ్ అవుతుందని ఇప్పుడు దీని ముందు ప్రూవ్ చేస్తాం కదా, ఆ థియరం ప్రూఫ్ కూడా రాసేయండి. ఆ థియరం ప్రూఫ్ రాస్తున్నప్పుడు దాంట్లో మరలా ఇంకో థియరం ప్రూఫ్ ఉంటుంది, అది అవసరం లేదు మనకి. సో మెయిన్గా ఈ థియరం ప్రూఫ్ రాస్తారు, ఇది కూడా రాస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కానీ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని తెలిసిన ఇది ఒక్కటే ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా, దీని ముందున్న ఈ థియరం ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి ముందు 1 belongs to u అనే థియరం ఉంటుంది. 1 belongs to u implies u equal to 1. ఆ థియరం ప్రూఫ్ ఏమో దీంట్లో వాడతారు, ఈ థియరం ప్రూఫ్ దీంట్లో వాడతారు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అన్ని థియరమ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. 1 belongs to u థియరం ప్రిపేర్ అవ్వాలి. ఏ ఫీల్డ్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ థియరం ప్రిపేర్ అవ్వాలి. ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్ థియరం ప్రిపేర్ అవ్వాలి. ఈ థియరం అంటే నో జీరో డివైజర్స్ ఉంటే ఫీల్డ్ అని థియరం ప్రిపేర్ అవ్వాలి. అవన్నీ ప్రిపేర్ అయితేనే ఈ థియరం వస్తుంది. సో ఇప్పుడు దాకా చెప్పిన 5 థియరమ్స్ కూడా ఇంపార్టెంట్ థియరమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క థియరం గురించి అవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది డెఫినేషన్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయ్యిందని వాడే ఇచ్చాడు. విత్ యూనిటీ వాడే ఇచ్చేసాడు. కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది, యూనిటీ అవుతుందని. ఏనే ఎలిమెంట్ ఆర్లో తీసుకున్నాను నేను, ఏనే ఒక ఎలిమెంట్ ఆర్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆర్ఏ అనేది ఏమవుతుంది, ఐడియల్ అవుతుంది కదా, దానికి మళ్ళీ కొత్తగా మనం చెప్పక్కర్లేదు. యూనిటీ కాకపోయినా కూడా ఐడియల్ అవుతుంది, బట్ ఇక్కడ యూనిటీ ఉండాలి. ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకేనా? ఈ ఐడియల్ని ఏమంటారు అంటే, ఐడియల్ అయిన తర్వాత ఈ ఐడియల్ని ఏమంటారు, ఐడియల్ అని ప్రూవ్ చేయడానికి 1 అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్న డెఫినేషన్ మాత్రం 1 ఉండాలి, అది చెప్తున్నాను. మీరు రెండు వేరు. మీరు ఒక థియరం చేస్తారు కదమ్మా, ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్, దెన్ ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్లో యూనిటీ అక్కర్లా. కానీ ఇప్పుడు నేను చెప్తున్న డెఫినేషన్లో కామ్యుటేటివ్ రింగ్తో పాటుగా యూనిటీ కూడా ఉండాలని చెప్తున్నాను. అప్పుడు ఆర్ఏని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి, ఆర్ఏ అనేది ఫస్ట్ ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది, దాంట్లో 1 ఉంది, ఏ అనేది ఆర్లో ఉంది. అప్పుడు ఆర్ఏ అనేది ఏమంటాం అంటే ఒక ఐడియల్ అంటాం. ఆ ఐడియల్నే మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. ప్రిన్సిపల్ ఐడియల్ అన్నప్పుడు దానికి ఒక జనరేటర్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్లో సైక్లిక్ గ్రూప్స్ నేర్చుకున్నప్పుడు వస్తాయి జనరేటర్స్, ఇక్కడ కూడా జనరేటర్స్ వస్తాయి. ఇక్కడ జనరేటర్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది, దాన్ని జనరేటర్ ఏని ఇలా డినోట్ చేస్తారు, లేదా ఈ బ్రాకెట్స్ కూడా రాడతారు. రెండూ కరెక్టే, నువ్వు ఏదన్నా వాడచ్చు. సో ఆర్ఏ అనే ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్గా అయిన తర్వాత అంటే 1 belongs to యూనిటీ కూడా ఉంటే అదే ఐడియల్ని ప్రిన్సిపల్ ఐడియల్ కూడా అంటారు. ప్రిన్సిపల్ ఐడియల్గా మారిన తర్వాత దానికి జనరేటర్ ఉండాలి, ఆ జనరేటర్ని ఇక్కడ ఏ అని రాస్తారు. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది డెఫినేషన్, ఇది ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు క్లియర్గా ఉంటుంది. జెడ్ ప్లస్ డాట్ అనేది ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటమ్మా, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అనేది రింగ్ అవుతుంది. కామ్యుటేటివ్ కూడా అవుతుంది. 1 కూడా ఉంది అంటే దిస్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఓకేనా? దీంట్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, 2 belongs to z. 2 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. అక్కడ ఏ belongs to r తీసుకున్నట్టుగా ఇక్కడ 2 belongs to z తీసుకున్నాను. బాగానే ఉంది. నేను ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే అక్కడ ఏ belongs to r తీసుకున్న తర్వాత నువ్వు ఆర్ఏని తయారు చేసావు, అవునా? సేమ్ లాజిక్ ఇక్కడ నేను Z2ని తయారు చేస్తున్నాను. Z2 తయారు చేసిన ఒకటే, 2Z తయారు చేసిన ఒకటే. మీకు అప్పుడు కూడా చెప్పాను, ఆర్ఏ అని తయారు చేసిన, ఏఆర్ తయారు చేసిన. కారణం కామ్యుటేటివ్ ఉంటుంది దాంట్లో, ఏదన్నా ఒకటే. నాకు అర్థం కావడానికి క్లియర్గా ఉండడానికి 2Z అని రాస్తున్నాను, బాగా అర్థమవుతుందని. Z2 అనడం కంటే 2Z అనడం క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ ఏ, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ ఏ, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, -6, -2, -4, -2, 0, 2, 4, 6 అలానే వస్తాయి కదా. పర్ఫెక్ట్గా చెప్పాలంటే అది కూడా కరెక్ట్ కాదు, అది కరెక్టేనండి. యాక్చువల్గా చెప్పాలంటే 2 × -3, 2 × -2, 2 × -1, 2 × 1 0 ఉంటుంది. 2 × 1
2 ఇంటూ అలానే కదా మరి చెప్పాలి. మన ఫార్మేషన్ ఏంటి, ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ ఏ, కానీ ఏ ఇంటూ ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఏది రాసినా పర్వాలేదు, కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి. అంటే ఏ అంటే 2 ఇంటూ జెడ్లో ఉన్న ఎలిమెంట్, 2 ఇంటూ జెడ్లో ఉన్న ఎలిమెంట్, 2 ఇంటూ జెడ్లో ఉన్న ఎలిమెంట్, 2 ఇంటూ జెడ్లో ఉన్న ఎలిమెంట్ అలా ఉంటుంది. సో అప్పుడు ఇది ఐడియల్లే. క్లియర్, ఇది ఐడియల్లే. ఈ ఐడియల్లో నువ్వు ఐడెంటిఫై చేస్తే ప్రతి ఎలిమెంట్లోని కూడా 2 రిపీట్ అవుతూ ఉంటుంది. 2 2 2 2 దాని అర్థం అదే కదా, మరి 2Z అంటే మీనింగ్ అదే కదా. అప్పుడు 2ని ఏమంటారంటే జనరేటర్ అంటారు, 2Zని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2Z అన్నా Z2 అన్నా జనరేటర్ 2 ఇలా రాసిన, జనరేటర్ 2 ఇలా రాసిన, ఈ బ్రాకెట్స్ రాసిన అన్నీ ఒకటి. సో ఇది ఐడియల్ అవుతుంది. నేను చెప్పిన అదే లాస్ట్ వీడియోలో చెప్పిన థియరం ప్రకారం ప్రిన్సిపల్ ఐడియల్ కూడా అవుతుంది. 1 అనే ఎలిమెంట్ ఇక్కడ జెడ్లో 1 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ ఐడియల్ కూడా అవుతుంది. సో ప్రతి ఎలిమెంట్లోని 2 కాంబినేషన్ వస్తుంది కాబట్టి 2 అనేది ఏమవుతుందంటే జనరేటర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్ ఏంటి, ఆర్ అనేది జెడ్ కాదు, ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవ్వాలి. A belongs to R, then RA is an ideal. This ideal is called a principal ideal of the ring R. Rకి ఇది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. Here A is called generator of the principal ideal. ప్రిన్సిపల్ ఐడియల్కి జనరేటర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. అంటే ఈ సింబల్ కానీ ఈ సింబల్ కానీ ఏది రాసినా ఒకటే. ఇది క్లియర్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఏంటి, ఇందాక చెప్పింది ఏంటమ్మా జస్ట్ ప్రిన్సిపల్ ఐడియల్ మాత్రమే. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ చెప్తున్నాను. అంతే, డెఫినేషన్ చెప్తాను చూడండి. ఆర్ అనేది రింగ్ అవుతుంది. యాక్చువల్గా ఇది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ 1 కూడా అవుతుందిలేండి, అవి కూడా అవుతున్నాయి. బేసిక్గా చెప్పాలంటే ఆర్ అనేది రింగ్ అవుతుంది. దీనికి ఒక 20 ఐడియల్స్ ఉన్నాయనుకోండి, 20 ఐడియల్స్ ఉన్నాయి. దాంట్లో 0 బార్ ఉంటుంది, దాంట్లో ఆర్ ఉంటుంది. ఇవి కాకుండా ఒక 18 ఉంటాయి. కాకుండా ఈ 18 కూడా ప్రిన్సిపల్ ఐడియల్స్ అయిపోవాలి. అంటే ప్రతి దానికి కూడా జనరేటర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దీనికి జనరేటర్ 2 ఎగ్జిస్ట్ అయినట్టుగా దీనికి జనరేటర్ 0 అవుతుంది. అలా ప్రతి దానికి కూడా జనరేటర్ ఎగ్జిస్ట్ అయితే అంటే నా ఉద్దేశం ప్రతిదాన్ని కూడా ఆర్ఏ, ఆర్బి, ఆర్సి, ఆర్డి, ఆర్ఈ అనే ఫార్మేట్లో రాయగలిగితే ప్రతి ఐడియాలో కూడా ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. అలా దీనికి ఉన్న ప్రతి ఐడియాలో కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అయితే అప్పుడు ఆ రింగ్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటారు. రెండింటికి వేరియేషన్ తెలుస్తుంది కదా. ముందు చెప్పిన డెఫినేషన్ ఒక ఐడియల్కి సంబంధించింది. ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయ్యి ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంటే ఆర్ఏ అనేది ఐడియల్ అవుతుంది. మనకు తెలుసు, దాని ప్రూఫ్ కూడా ఇచ్చాం. ఆ ఐడియల్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. అక్కడ ఏ అనేది జనరేటర్ అవుతుంది. క్లియర్. ఇక్కడ కూడా ఆర్ అనేది రింగ్ అవుతుంది. అంటే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ కూడా ఎలాగో జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ ఐడియల్ చెప్తున్నామంటేనే ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతున్నట్టే. దీనికి ఎన్ని ఐడియల్స్ ఉంటాయి అది ఎవరికే తెలియదు. ఆర్ని బట్టి నెంబర్ ఆఫ్ ఐడియల్స్ పెరగొచ్చు, తరగొచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక 20 ఐడియల్స్ ఉన్నాయి. 20 ఐడియల్స్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్స్ అయిపోయాయి. అంటే అర్థం ఏంటి, 20 ఐడియల్స్ని కూడా ఆర్ఏ, ఆర్బి, ఆర్సిగా రాయగలుగుతున్నాం. అంటే ఏంటి, 20 ఐడియల్స్కి కూడా ఏమున్నాయి, జనరేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2Z రాశారు కదా, 3Z కూడా ఐడియల్ అవుతుందమ్మా, ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. మీరు వెరిఫై చేసుకోండి. 5Z కూడా అవుతుంది, 7Z కూడా అవుతుంది, 11Z అవుతుంది, 17Z చాలా ఉంటుంది దీనికి. అలా దీనికి రాసిన ప్రతి ఐడియల్లో కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఆర్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటారు. మర్చిపోవద్దు. అది మెయిన్ థియరం ఒకటి ఉంది, కొంచెం పెద్ద థియరం, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.